ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో మన గ్రామం మన సత్య అన్న కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్య నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. గ్రామాన ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలతో నాయకులతో మమేకమవుతున్నారు. తరాలు మారిన కొండేపు నియోజకవర్గం ఎంతగానో ఆదరిస్తున్న దామచర్ల కుటుంబం కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకం. అయితే జగన్ రెడ్డి అనే రాక్షసుడి పాలనలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పెడుతున్న బాధలకు కష్టాలకు తప్పనిసరిగా వడ్డీతో సహా తీర్చుకోవలసినటువంటి బాధ్యత తనపై ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్య అభయమిచ్చారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జాగ్రత్తలు చెప్పారు. చంద్రబాబును ఎమ్మెల్యే స్వామిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మండలంలోని రేగలగడ్డపాలెం, అనకర్లపూడి, నెన్నూరప్పాడు, గుర్రప్పడియ, మూగచింతల, చౌటపాలెం, పెట్లూరు, కోయవారిపాలెం, తాటాకులపాలెం, చిన్నగండ్లగుంట, కొండేపి తదితర చోట్ల దామచర్ల సత్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి హయాంలోనే చాలా వరకు అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ స్వామి హయాంలో కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేశారని సత్య చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాగర్ నీటితో ఇంటింటికి తాగునీరు, సాగునీరు అందజేసే కార్యక్రమాన్ని చేపడదామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు అందజేస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు కూడా నిండు మనసుతో, రెట్టించిన ఉత్సాహంతో మంచి మెజార్టీతో పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలవటం ఎంతో సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా మీ సత్య మీకు అండగా ఉంటాడన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు వడకా స్వాములు, సీనియర్ నాయకులు నారాయణస్వామి, కోటేశ్వరరావు, వసంతరాయుడు, రాయపాటి సీతమ్మ, నర్సారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామం మన సత్య అన్న కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు దామచర్ల సత్యకు గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. పాలనలో ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు యలమంద నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి, మన నియోజకవర్గ సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారికి, వసంత గారికి, అలాగే జిల్లా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతమ్మ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నిన్నే మన కొండేపి మండలంలో అలా ప్రతి గ్రామాన్ని ఈ యొక్క ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం, మన అందరి నాయకుల్ని కలిసి, ఇంకా ఎన్నికలు కేవలం 70 రోజులు మాత్రమే ఉంది. ఈ 70 రోజులు చాలా కీలకం. ఈ 70 రోజుల్లో కూడా రైతులందరూ పొగాకు పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నికలంటే మీరు ఆశామాషిగా తీసుకోబాకండి. ఇది ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని మనం తరిమి కొట్టాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో, ముఖ్యంగా తప్పుడు కేసులు కానీ, ఈ యొక్క మన పార్టీ వాళ్ళకి ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు రాకపోయినా మీరందరూ ధైర్యంగా మనోబలంతో తెలుగుదేశం పార్టీ నమ్ముకొని మీరందరూ ఉన్నందుకు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామంలో మొన్న మనకి 80 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఈసారి ఇంకా మీరు అందరూ కష్టపడి పనిచేస్తే అది 150 దాకా వస్తుంది. ఒక మంచి కార్యక్రమంలో కలుసుకోవటం, ఈరోజు మీరు ఎంతో పనులున్నా ఈ మీటింగ్కి రావటం మనకి
ఎన్నికలు కూడా సుమారు 60 రోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచే మనం గనక ఎలక్షన్లు జాగ్రత్త చేసుకోకపోతే మనం కొంచెం ఇబ్బంది పడతాం అని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారిగా మంచి మెజార్టీని గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఈ చిన్నకలగుంట గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే వాటర్ ట్యాంక్ కానీ ఇవన్నీ మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఉన్న టైంలోనే కాలనీలు కూడా మన పెద్ద ఆయన ఆ రోజు కట్టియడం జరిగింది. స్వామి గారు అయితే ఈ గ్రామంలో అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఈ గ్రామానికి ఒక్క తాగునీటి సమస్య తప్పితే అన్ని తాగునీటి సాగర్ నీళ్ళు తప్పితే అన్ని పనులు మనం చేయటం జరిగింది. ఈరోజు రేపు మన ప్రభుత్వం వస్తే సాగర్ నీళ్ళు సెకండ్ ఫేజ్లో ప్రతి ఇంటికి మనం త్రాగునీరు ఇవ్వచ్చని మొన్న లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే అభివృద్ధి సంక్షేమం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరందరూ చూస్తూ ఉన్నారు. పెన్షన్లు ఇస్తానని చెప్పి పొలం ఎక్కువ ఉందని చెప్పి పెన్షన్లు తీసేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇళ్ళ స్థలాలు కూడా మన వాళ్ళకి రాలేదని మన చెన్నై గారు చెప్తా ఉన్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇప్పిద్దాం. ఏ పనున్నా మనం చేయించుకుందాం. మీ ఆశీస్సులు ఎప్పుడు దామచర్ల కుటుంబం పైన ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క మంచి సమావేశంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన చిన్నకలగుంట గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా, దామచర్ల కుటుంబానికి అండగా ఉన్న ఊరు అనకర్లపూడి. ఈరోజు మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడులో ఏదో కొద్ది తేడాతోటి మనం ఓడిపోవడం, వార్డులన్నీ మనకి ఎక్కువ వచ్చినాయి. వైస్ సర్పంచ్ గెలుచుకున్నాం. ఆ రోజు కూడా ధైర్యంగా ఇక్కడికే వచ్చి మీరు పోరాడండి, మీ వెనకాల నేను ఉంటానని చెప్పాను. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇంతగా వసంత్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మన ప్రభుత్వంలోకి వస్తే వాటిని వడ్డీతో సహా చెల్లిద్దామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. రామచర్ల కుటుంబం ఎప్పుడు హింసను గాని మనం ఎప్పుడు ప్రోత్సహించాలా, కానీ అదేదో ఆసరాగా తీసుకొని మన గ్రామంలో అనేక బలమైన తప్పుడు కేసులు పెట్టడం, చాలా సార్లు ఎంతో మందిని గ్రామంలో హింసించడం కూడా జరిగింది. అవన్నీ మా నోటీసులో ఉన్నాయి. తప్పకుండా మీకు అండగా దామచర్ల కుటుంబం ఈ సత్యం మీ వెనకాల ఉంటాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కేవలం 60 రోజులే మనకి ఎన్నికలు ఉన్నాయి. ఈ 60 రోజులు మీరు కొంచెం ఈ పనుల ఒత్తిడిలో, వ్యవసాయ రంగంలో పనుల్లో కూడా మీరు చాలా బిజీగా ఉన్నా కొంచెం ఓపిక చేసుకొని మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు రోజుకు 1 గంట పార్టీ కోసం పనిచేస్తారని, మీ అందరికీ మనం ఈ గవర్నమెంట్లో ఎంత నష్టపోయాం ఒకసారి ఆలోచన చేయండి. కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయాల. అలాగే మన ఈ గ్రామంలో చూసుకుంటే ఈ రోడ్లన్నీ మన గవర్నమెంట్లోనే వేసుకోవడం జరిగింది. ఇక్కడ బీసీలకు కూడా లోన్లు కూడా మన ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి అంటే మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి హయాంలోనే జరిగింది. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని 3వసారి మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదిస్తారని, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేయడం జరిగింది. యువగలం ఈరోజు రాష్ట్రంలో యువతకి నిరుద్యోగ సమస్య పెద్దదైంది. కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా ఒక్కటంటే ఒక పరిశ్రమ కూడా తీసుకురాలని చేతగాని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ
ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభుత్వ హయాంలో కియా తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజుల్లో ఒక కియా కానీ, ఒక హీరో ఇండస్ట్రీస్ కానీ, అనేక ఇండస్ట్రీ, జాకీ ఇండస్ట్రీ కూడా తీసుకొస్తే దాన్ని వాటాలు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఈ వైకాపా ఎమ్మెల్యేలు దాన్ని ఆపేసేలా తీసుకొచ్చారు. ఇక్కడ రామాయపట్నం పోర్ట్లో ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ కూడా ఆ రోజు మేమందరం కూడా భూమి పూజకి వెళ్ళడం జరిగింది. అది కూడా వెనక్కి పంపించేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ నియోజకవర్గంలో మనకి ప్రధానంగా సాగునీరు, తాగునీరు పెద్ద సమస్య. కొండేపి కొంత మండలాన్ని ఇక్కడ కొండేపి మండలానికి కొంతపాటి వరకు మనం త్రాగునీరు క్లియర్ చేయడం జరిగింది. రేపు సెకండ్ ఫేజ్లో తప్పకుండా ప్రతి గ్రామానికి త్రాగునీరు ఇచ్చే పూచి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని, అలాగే మీకు ఇంకా ఈ గ్రామంలో ఏమన్నా మిగిలిపోయిన పనులుంటే చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని, ఎప్పుడు చూసినా ఈ గ్రామ ప్రజలు ప్రేమ ఆప్యాయత ఎప్పుడూ దామచర్ల కుటుంబం పైన చూపిస్తారు. ఎక్కువ మంది యువత కూడా ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి బూతుల దగ్గర కానీ ఎలక్షనింగ్లో మీరు కూడా పాల్గొని మన తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో మంచి మెజార్టీ రావాలని, ప్రతి ఒక్కరు దీనికి కృషి చేయాలని కోరుకుంటూ ఒక చక్కటి సమావేశంలో మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన తాడేగలపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.